నిన్ను చూసిన పార్వతమ్మ తల్లడిల్లినాదయ్యా. అన్ని తెలిసి మునిలోచనలో నిన్ను చూడవచ్చినయ్యా. ఎన్నో ఎన్నో వరాలు ఇస్తే నామకరణ చేసినయ్యా. అన్ని గణపలాధిపతి నీవని నామకరణ చేసి నీకయ్యా. మా బుజ్జు గణపయ్యా ఇసుకుపైన రామయ్యా. మా బుజ్జు గణపయ్యా ఇసుకుపైన రామయ్యా. పార్వతమ్మ పుత్రుడు మా బుజ్జు గణపయ్యా. మా పుత్రుని రాయని ఇంటికేమయ్యా. పార్వతమ్మ పుత్రుడు మా బుజ్జు గణపయ్యా. ఈ రాకకు మా ఊరి సందడేనయ్యా. అలాగే ఇప్పుడు పరమశివుణ్ణి స్మరించుకుంటూ ముందుగా అమ్మవారిని కూడా స్మరించుకుందాం. కైలాసవాసుడా మాల స్వరూపుడా జగమే జగదీశుడా. ఏలే త్రిలోకాలను ఏలేటి వాడా నీవే కదా త్రినేత్రుడా. బొంబంబోళ శంకరుడా సమస్త జీవులకు అధిపతుడా. బొంబంబోళ శంకరుడా సమస్త జీవులకు అధిపతుడా. కైలాసవాసుడా మాధేశ్వరుడా జగదీశుడా. బొంబంబోళ శంకరుడా సమస్త జీవులకు అధిపతుడా. బొంబంబోళ శంకరుడా సమస్త జీవులకు అధిపతుడా. డమడమనాదం వింటే తెలిగిన మనలో చెడు అంట. చేతులు త్రిశూలము చూస్తుంటే ధైర్యము కలిగిన మనకంట. అంతా నీ వంట ఉండున మా వెంట. అంతా నీ వంట ఉండున మా వెంట. నీవే లేనిది ఏముందంట. బొంబంబోళ శంకరుడా సమస్త జీవులకు అధిపతుడా. బొంబంబోళ శంకరుడా సమస్త జీవులకు అధిపతుడా. కైలాసవాసుడా మాధేశ్వరుడా జగదీశుడా. ఏలేటి లోకాలను ఏలేటి వాడా నీవే కదా త్రినేత్రుడా. బొంబంబోళ శంకరుడా సమస్త జీవులకు అధిపతుడా. బొంబంబోళ శంకరుడా సమస్త జీవులకు అధిపతుడా. సర్వేశ్వరుడే చూడు పర్వతరాజు అల్లుడు. ధర్మభూమిలో కొని ఉంటాడు. ధర్మభూమి అంటే దేవాలయం కాదు, మన దేహం కాదు. ధర్మభూమి అంటే శ్మశానం. అతి పరమ పవిత్రమైన ప్లేస్ ఏదంటే శ్మశానం. అందరూ కూడా
ఏ స్వార్థంతో వెళ్ళగానే నిస్వార్థంతో బ్రతికేది ఏకైక ప్లేస్ ఏదంటే అది శ్మశానం. కాబట్టి ధర్మ భూమిలో కొని ఉంటాడు నిత్యము దిగంబరుడు, మెడలో నాగేంద్రుడు జడలో ఆ చంద్రుడు, మెడలో నాగేంద్రుడు జడలో ఆ చంద్రుడు, ప్రకృతి అంటేనే అతడు బొంబొంగోళ శంకరుడా, సమస్త జీవులకు అధిపతుడా, బొంబొంగోళ శంకరుడా, సమస్త జీవులకు అధిపతుడా, కైలాసవాసుడా, మరో స్వరూపుడా, జగమేలు జగదీశుడా, ఏలేటిలో నాను ఏలేటివాడా, నీవే కనకి నేత్రుడా, బొంబొంగోళ శంకరుడా, సమస్త జీవులకు అధిపతుడా, బొంబొంగోళ శంకరుడా, సమస్త జీవులకు అధిపతుడా. అలాగే పరమ పవిత్రుడైన లింగ చారాచార గంగ నిరంకర రంగ పరపర అంగది గంబర మంగళ త్రిమూర్తి బంక స్వరూపుడైన ఆ పార్వతి పరమేశ్వరుడు ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యం ఇస్తూ ఉన్నతమైన